First question, the adjacent sides of a parallelogram are in the ratio 3:4. Adjacent sides of a parallelogram are in the ratio 3:4 and the perimeter is 70 centimeters. What is the length of the shorter side? సో దీంట్లో మనకి పారాలలోగ్రామ్ గురించి క్వశ్చన్ అడిగారు. సో మనకి పారాలలోగ్రామ్లో ఎలా ఉంటుందంటే అడ్జసెంట్ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ అంటే ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ సైడ్ ఈక్వల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మన క్వశ్చన్లు ఏమన్నాడు, సో ఈ కేసులో మనకి పెరిమీటర్ ఏమవుతుంది, ఈ కేసులో పెరిమీటర్ వచ్చేసి పి ఈక్వల్ టు ది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ ఎల్ అనుకుంటే ఈ లెంత్ బి అనుకుంటే అగైన్ ఇక్కడ లెంత్ ఎల్ అవుతుంది, ఈ లెంత్ వచ్చేసి మళ్ళీ బి అవుతుంది. అంటే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అంటే 2 into ఎల్ ప్లస్ బి అవుతుంది. దిస్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది పారలలోగ్రామ్ 2 into ఎల్ ప్లస్ బి. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమన్నాడు 70 centimeters అన్నాడు. 70 centimeters అన్నాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు, రేషియో వచ్చేసి 3:4 రేషియోలో ఉన్నాయని చెప్పిండు. అంటే మనం దీన్ని ఏమని రాసుకుందామంటే కామన్ ఫ్యాక్టర్గా వై అని తీసుకొని 3y, 4y అని రాసుకుందాం. 3y, 4y అంటే లెంత్ 3y అవుతుంది, బ్రెడ్త్ వచ్చేసి 4y అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు షార్టర్ సైడ్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. షార్టర్ సైడ్ అంటే మనకి 3y అవుతుంది. 3y వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి ఎల్ ప్లస్ బి అంటే ఏంటివి, సమ్ ఆఫ్ సైడ్స్ ఇవి. సో మనం ఆల్రెడీ యాడ్ చేసుకుంటే 2 into 3y plus 4y అంటే ఏమవుతుంది 7y. 7y ఈజ్ ఈక్వల్ టు ది 770 అవుతుంది. సో 7 1s 7 10s అంటే y వాల్యూ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ది 5 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు ది 5 units అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఫస్ట్ సైడ్ ఏమో 3 into 5 అంటే 15 అవుతుంది. సెకండ్ సైడ్ ఏమో 4 into 5 అంటే అదేమవుతుంది 20 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏముంది, 15 centimeters ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకు దీంట్లో మెయిన్ థింగ్ ఏముంది, మనకి ఇక్కడ పెరిమీటర్ అంటే 2 into ఎల్ ప్లస్ బి అవుతుంది. సెకండ్ థింగ్ ఏముంది, పారలలోగ్రామ్లో వచ్చేసి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే మనకి జస్ట్ రెక్టాంగిల్ నుంచి పారలలోగ్రామ్ వస్తుంది. మనకి రెక్టాంగిల్కి ఒక కార్నర్ని ప్రెస్ చేస్తే మనకి పారలలోగ్రామ్ వస్తుంది. అంటే రెక్టాంగిల్కి ఏముంటాయి, పారలలోగ్రామ్ సేమ్ అలాగే వస్తాయి. కాకపోతే రెక్టాంగిల్లోనేమో యాంగిల్ బిట్వీన్ ది అడ్జసెంట్ సైడ్స్ 90 degrees ఉంటుంది. ఇక్కడేమో 90 degrees అనేది ఉండదు.